ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా కమలాపురం మండలంలోని కోగఠంలో వెలసిన హజరత్ సయ్యద్ షా ఆలం పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మాజీ వీఆర్ఓ గండూరు వీరప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాత్రి భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చెప్పులు వదిలేదు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి దర్గా చేరుకొని పూలచాదర సమర్పించి ప్రార్థనలలో పాల్గొన్నారు. నా పేరు గండూరు వీరప్రతాప్ రెడ్డి. ఇది ఇక్కడ శాలింటిగా ప్రతి సంవత్సరం ఉత్సు గంధము ఉత్సు మహోత్సవంలో వైభవంగా మేము మా వంశీయులు చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మా కుటుంబం సహకారంతోనే ఇక్కడ సాయిబులకు ముస్లిమ్స్కు మా హిందువులకు ఉండేటువంటి ఐక్యతతో సక్రమంగా ఈ ఉత్సు కార్యక్రమాన్ని ఎటువంటి ఆవంకాలు లేకుండా మేము నిర్వహిస్తున్నాము. ఇప్పుడు 100 ఏళ్ల క్రితము ఇక్కడ స్వామి ఇక్కడ సమాధి నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా ఫుడ్ లేకుండా ఒకరోజు గంధం రోజు బాధా కచ్చడి, ఉత్సు రోజు ప్రఖ్యాతిగాంచిన కవాలి పోటీలు జరుగుతాయి. ఇది మేము గండూరు పెద్దవిరారెడ్డి కుటుంబ సభ్యులము ఐక్యంగా చేస్తుంటాము. పేరు షేక్ అబ్దుల్ గనీ. ఇక్కడ మేము హిందూ ముస్లిం అందరం కలిసి మన గండూరు పెద్దవిరారెడ్డి గారి కుటుంబం సహకారంతో ఇప్పుడు కాదు సుమారు 100 ఏళ్ళ నుంచి మేము అందరం భాయిగా ఈ మన సయ్యద్ షా ఆలం పీర్ దర్గా స్వామి ఉరుసు మరియు సంవత్సరం ఇక్కడ మన గంగ జాతర కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే బాగా జరుగుతున్నది. మనకేం అభ్యంతరం లేదు. కాబట్టి అందరూ మనము ఐకమత్యంగా చేసుకుంటాము.